ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. కేటీఆర్ రాక కోసం నగరం ముస్తాబైంది. ప్రధాన కూడలు గులాబీ రంగుతో పులుముకున్నాయి. కేబుల్ బ్రిడ్జి, బృహత్ వనం, మున్సిపల్ బెండింగ్తో సహా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అధునాతన సౌకర్యాలను ప్రజలకు అంకితం చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఖమ్మం నగరంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఖమ్మం నగరంలో సుమారు 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. ఇందుకోసం ఖమ్మం నగరం అందంగా ముస్తాబైంది. ఖమ్మం అభివృద్ధిని మరో స్థాయికి చేర్చిన లకారం ట్యాంక్ బండ్ లోని తీగల వంతెనను మంత్రులు కేటీఆర్, పువ్వాడ లాంఛనంగా ప్రారంభిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటైన్, ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్ ను స్విచ్ ఆన్ చేస్తారు. లకారంలో నిర్మించ తలపెట్టిన హ్యాంపీ థియేటర్ కు శంకుస్థాపన చేస్తారు. రఘునాథపాలెంలో నూతనంగా నిర్మించిన బృహత్ ప్రకృతి వనాన్ని ప్రారంభిస్తారు. 1.85 కోట్ల రూపాయలతో 14.5 ఎకరాల విశాలమైన స్థలంలో బృహత్ ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. 23,000 మొక్కలతో పాటు ఓపెన్ జిమ్, చిల్డ్రన్ పార్క్, వాకింగ్ ట్రాక్ తో పాటు మినీ ట్యాంక్ బండ్ కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఆ తరువాత పేదవాడి సొంతింటి కలను నిజం చేస్తూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభిస్తారు. టేకులపల్లి కేసీఆర్ టవర్స్ ప్రాంగణంలో మరో 240 ఇండ్లను పేదలకు అందజేస్తారు. ఇప్పటికే టేకులపల్లిలో 1000కి పైగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందజేసిన అధికారులు ఇప్పుడు మరో 240 ఇండ్లను సిద్ధం చేశారు. దీంతో ఒకే చోట 1250 ఇండ్లు గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ప్రజలకు దక్కినట్లవుతుంది. సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. కరోనా నేపథ్యంలో గడిచిన 2 ఏళ్లలో భారీ సభను నిర్వహించుకోలేకపోయిన టీఆర్ఎస్ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భావిస్తున్నారు. సభా ప్రాంగణంలో 25,000 మంది ప్రవేశించే అవకాశం ఉండగా దాదాపు 50,000 మంది తరలి వస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుందన్నారు డిహెచ్ఓ శ్రీనివాసరావు. 4th వేవ్ వచ్చే ప్రమాదం లేకపోయినా అప్పటికే జాగ్రత్తలు పాటించాల్సిందే అని సూచించారు. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్ వేస్తామన్నారు. 12 నుంచి 18 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్ అందుబాటులో ఉందని అన్నారు డిహెచ్ఓ శ్రీనివాసరావు. మెయిన్లీ సదర్న్ స్టేట్స్ ఎలాంగ్ విత్ మహారాష్ట్ర అండ్ ఢిల్లీ కేసుల సంఖ్యలో మనం ఎక్కువగా పెరుగుదల చూస్తూ ఉన్నాం. పోతే మన తెలంగాణ రాష్ట్రంలో గత వారం మనకి 355 కేసులు రిపోర్ట్ అయినాయి. అదే ఈ వారంలో తీసుకుంటే 555 కేసులకి చేరుకోవడం జరిగిందంటే సుమారు 56% పైగా కేసుల సంఖ్యలో పెరుగుదల మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఒమిక్రాన్ వేరియంట్ 3rd వేవ్ రూపంలో మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టిందో ఆ తర్వాత మళ్ళీ కేసుల సంఖ్య పెరుగుదల మనం గత 2 వారాల నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ఎస్పెషల్లీ మన పొరుగు రాష్ట్రాల్లో మనం ఎక్కువగా ఈ కేసుల పెరుగుదల మనం చూస్తున్నాం. ముఖ్యంగా ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి 4th వేవ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనం ఆల్రెడీ మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం మాస్క్ ధరించడం. సో కొంచెం కేసులు పెరుగుతున్నాయి కాబట్టి దయచేసి ప్రజలు బహిరంగ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కానివ్వండి, బయటకు వెళ్ళినప్పుడు కానివ్వండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కానివ్వండి దయచేసి మాస్కులు ధరించడం చేయండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఈ నెల 3వ తారీఖు నుంచి మనం ప్రతి ఇంటింటికి వెళ్ళి హౌస్ టు హౌస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ వేస్తున్నాం. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా మీ ఇంటికి వచ్చినప్పుడు ఇప్పటి వరకు వ్యాక్సిన్ 1 డోస్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కానివ్వండి, అలాగని 2nd డోస్ తీసుకోకుండా ఇంకా ఉన్నవాళ్ళు కానివ్వండి, దీనితో పాటు ప్రికాషన్ డోస్ 60 సంవత్సరాల పైబడిన వాళ్ళకి ప్రభుత్వ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో భాగంగా మేము పూర్తి ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నాం. 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మెయిన్లీ వీళ్ళు ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉంటారు, ఆల్రెడీ కోమార్బిడ్ కండిషన్స్ ఇతర వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళు తప్పనిసరిగా ఈ బూస్టర్ డోస్ ఎవ్రీ 6 నుంచి 9 నెలల కాలం మధ్య టైంలో ఎప్పటికప్పుడు రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా ఈ కోవిడ్ వైరస్ ఇన్ఫెక్ట్ అయినా సరే వాళ్ళు ఇబ్బంది పడకుండా, హాస్పిటలైజ్ కాకుండా, ప్రాణాలు పోకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గత 8 సంవత్సరాల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై నిర్మల్ జిల్లా లోకేశ్వరంలో బీజేపీ ప్రచార కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి ప్రతి ఇంటికి తిరుగుతూ వివరించారు. కరోనా కష్టకాలంలో కరోనా వ్యాక్సిన్ను ప్రపంచంలోని ఏ దేశం కూడా ఉచితంగా ఇవ్వలేదని గుర్తు చేశారు. భారతదేశంలోనే మోదీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చారన్నారు. ఆకలితో అలమటించకూడదని ఉచితంగా దేశ ప్రజలకు బియ్యాన్ని పంపిణీ చేశారన్నారు. నమస్కారము. ఈరోజు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చి
దాదాపు 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సేవా సుపరిపాలన గరీబ్ కళ్యాణ్ అభియాన్లో భాగంగా ఇవాళ లోకేశ్వరం మండల కేంద్రానికి రావడం జరిగింది. మండల అధ్యక్షుడు గంగాధర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రాకముందు దేశమంతటా మార్పు కావాలని కోరుకోవడము, అన్ని వర్గాల ప్రజలు నమ్మి నరేంద్ర మోడీ గారికి ఓటేసి అధికారంలోకి తేవడం జరిగింది. ఏ ప్రజలైతే నన్ను నమ్మి అధికారంలోకి తీసుకొచ్చారో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇవాళ ప్రపంచంలోనే ఇవాళ ఒక ఉన్నతమైన నాయకుడిగా ఒక భారతదేశం వైపు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మొన్న మన విద్యార్థులందరూ ఉక్రెయిన్లో చిక్కుకున్నప్పుడు పెద్ద ఎత్తున అక్కడ యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షునితో మాట్లాడి 6 గంటల సేపు యుద్ధాన్ని ఆపి అక్కడున్న విద్యార్థులందరినీ మన దేశానికి తీసుకొచ్చారంటే ఇది మామూలు విషయం కాదు. ఇది ఒక చరిత్రలోనే లిఖించదగినటువంటి విషయము. అంతేకాకుండా కరోనా సమయంలో ప్రపంచంలోని అన్ని దేశాలు ఎంతోమంది ప్రాణాలను నష్టపోయి ఆర్థికంగా అతలాకుతలమవుతున్న సమయంలో కూడా అతిపెద్ద జనాభా కలిగినటువంటి దాదాపు 140 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశంలో కూడా ఇవాళ ఎక్కువ మంది కూడా మృతుల సంఖ్య కాకుండా ఇవాళ అందరినీ కాపాడిన విషయము ప్రతి ఒక్కరికి తెలిసిందే. 2 సంవత్సరాలు కరోనా సమయంలో లాక్డౌన్ పెట్టి ఆ రోజు ఎవరు కూడా ఆకలితో అలమటించకూడదని చెప్పి ఉచితంగా ఇవాళ బియ్యం ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారిది. అంతేకాకుండా ఇంజెక్షన్లు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఉచితంగా వ్యాక్సినేషన్ ఇవ్వలేదు. కానీ మన దేశంలో నరేంద్ర మోడీ గారు మన దగ్గర ఉన్న ప్రజలందరూ పేదవాళ్ళు ఒక్కొక్క ఇంజెక్షన్కు 30,000 రూపాయలు అవుతుంది కాబట్టి ఆ ఇంజెక్షన్ను వాళ్ళు ఇప్పించుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఉచితంగా అంటే దాదాపు 200 కోట్ల ఇంజెక్షన్లు ఉచితంగా ఇచ్చి ఇవాళ ప్రజలను కాపాడడం వల్లనే ఇవాళ మనం అందరం కూడా ఇవాళ తిరగగలుగుతున్నాము, మాట్లాడగలుగుతున్నాము. అంతేకాకుండా రైతుల కోసము వాళ్ళ కృషి సించాయి యోజన కింద ఏవైతే చెక్ డ్యామ్ కడుతున్నారో, ఏవైతే ఉపాధి హామీ పథకం కింద ఇవాళ ఈ చెరువులలో పూడికదీస్తున్నారో, ఇవాళ ట్రాక్టర్లు ఏవైతున్నాయో, బర్రెలు కానివ్వండి, గొర్రెలు కానీ ప్రతి ఒక్క విషయంలో ఇవాళ నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన నిధుల నుండే ఇవాళ జరుగుతుంది. అంతేకాకుండా ఇవాళ వేసినటువంటి రోడ్లు కానివ్వండి, ఇవాళ లైట్లు కానివ్వండి, ఇవాళ గెటర్లు కానివ్వండి, ఇవాళ రైతు కోనసీమ జిల్లా రాజోలు భక్త జన సందోహం మధ్య ఘనంగా అప్పన్నపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి కళ్యాణం నిర్వహించారు. వైనతేయ గోదావరి తీరాన వెలిసిన శ్రీ బాలబాలాజీ స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా సాగింది. శ్రీ 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 తిరండి చిన్నజీయర్ స్వామి వారి శిష్య బృందం ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం గతువులు కన్నుల పండుగగా జరిపించారు. ప్రతి ఏటా జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి రోజున ఆలయ ప్రాంగణంలో భక్త జనజయ ధ్వనుల మధ్య నిర్వహిస్తారు. కరోనా కారణంగా 2 ఏళ్ల తర్వాత బహిరంగంగా భక్త జన మధ్య స్వామివారి తిరు కళ్యాణం నిర్వహించడంతో ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో నిండిపోయింది. అమెరికాలోని న్యూజెర్సీలో గన్ పాయింట్ దొంగతనం జరిగింది. ఎడిషన్ పట్టణం నడి రోడ్డున ఉన్న ఓక్లీ రోడ్లోని విరానీ జ్యువెలరీ షాప్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు 6 దుండగులు ముఖం కనపడకుండా మాస్కులు వేసుకొని గన్స్తో లూటీ చేశారు. ఈ దృశ్యాలు విరానీ జ్యువెలర్స్ షాప్లోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనతో విరానీ జ్యువెలర్స్ ఉద్యోగులు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానిక భారతీయులు ఘటనను తీవ్రంగా ఖండించారు.
నైరుతి రుతుపవనాల ఆగమనం ఆలస్యమవుతుంది. బంగాళాఖాతంలో గాలులు బలహీనంగా ఉండటంతో రుతుపవనాల రాక మరింత ఆలస్యమవుతుందన్నారు. ఈ నెల 14వ తేదీ తర్వాతనే రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపారు. నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి 3 నుంచి 4 రోజుల తర్వాత ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. 3 రోజుల ముందుగానే కేరళలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాగడానికి అనుకూల పరిస్థితులు లేవని, మరో 4 రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళ తీరాన్ని తాకుతాయి. కానీ ఈ సంవత్సరం అనుకున్న దానికంటే 3 రోజుల ముందుగానే అంటే 27వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. తెలంగాణకు ఈ నెల 10వ తేదీ లోపల వస్తాయని అంచనా వేశారు. కానీ ఇంకా రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకలేదు. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలోని మరిన్ని భాగాల్లోకి రుతుపవనాలు మరింత ముందుకు వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా కొనసాగుతాయి. దక్షిణ పెనసులకు రుతుపవనాలు ప్రవేశించిన తర్వాతనే తెలంగాణలోకి వస్తాయని వాతావరణ కేంద్రం సెప్టెంబర్ మధ్య సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటాయని పేర్కొంది. జూన్ నెలలో సాధారణ వర్షపాతమే నమోదు కానున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దేశంలోనే మరెక్కడా లేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే 95% లోకల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. దీనిని సద్వినియోగపరచుకోవాలని మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లాలోని ప్రజలకు వివరించారు. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో కూడా 95% రిజర్వేషన్ ఫర్ లోకల్స్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో లేవు. ఒక్క తెలంగాణ మాత్రమే. అది కేసీఆర్ గారు పోరాడి రాష్ట్రపతి దగ్గర దాకా పోయి కొట్లాడి ఒప్పించిన కొత్త జోనల్ విధానం. మరి దాన్ని మీరు అందిపుచ్చుకోకపోతే ఏ జిల్లా వాళ్ళకి ఆ జిల్లాలోనే అవకాశాలు కల్పించాలి, లేకపోతే కరీంనగర్ వాళ్ళు ఇంకొకలో మీ ఉద్యోగాలు వేసుకపోతారని చెప్పి జగిత్యాల కొత్త జిల్లా చేసి ఈ జిల్లా ఉద్యోగాలు ఈ జిల్లాకే పెడితే కూడా మీరు అందిపుచ్చుకోకపోతే ఇక అంతకంటే మేం చేయగలిగింది ఏం లేదు. అమ్మైనా సరే అన్నం వండి పెడుతుంది, కావాలంటే కల్పిస్తుంది, నోట్లో పెట్టి తినబెట్టి ఆ తర్వాత ఆమెనే నమిలి మింగి మొత్తం అదైతే చేయలేదు కదా. ప్రభుత్వం కూడా మీకోసం ఉద్యోగ కల్పన చేస్తున్నది, కోచింగ్ సెంటర్లు పెడుతున్నది, ఉచితంగా మెటీరియల్ ఇస్తున్నది. ఇక ఇది చదివి అందిపుచ్చుకొని ఫోన్లు పక్కకు పెట్టి 3 నెలలు కష్టపడవలసిన బాధ్యత మీది. అందిపుచ్చుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మా చెల్లెళ్ళందరికీ మా తమ్ముళ్ళందరికీ ఓపికగా విన్నట్టు నటించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. పల్లె పట్టణ ప్రగతిలో భాగంగా ఎమ్మెల్సీ కవిత కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పర్యటించారు. అనంతరం పల్లెల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఉద్దేశించి ప్రసంగించారు. అలానే మన పల్లె కూడా శుభ్రంగా ఉండాలని చెప్పి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు భావించారు. కాబట్టి పల్లె ప్రగతి అనేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టి అధికార వికేంద్రీకరణ అంటే రాష్ట్రం నుంచే పాలన జరగడం కాదు, పల్లెల్లో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ప్రజాప్రతినిధుల చేతుల్లో కూడా మా ఊరికి ఏం కావాలో మేం నిర్ణయం చేసుకుంటామని చెప్పేటటువంటి అధికారాన్ని ఇచ్చి, అధికారంతో పాటు డబ్బులు కూడా నెల నెల టెన్షన్గా ఇచ్చి పల్లెల్ని బాగు చేసుకునేటటువంటి కార్యక్రమం దేశం మొత్తంలో మన ఒకే ఒక్క తెలంగాణ రాష్ట్రంలో జరుగుతోందని చెప్పి ఇవాళ సగర్వంగా మనం చాటుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ఎక్కడా కూడా లేదు. అందరు చెప్పమంటే చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తారు. గాంధీ గారు ఇట్లన్నాడు, నెహ్రూ గారు అట్లున్నారని మాటలు చెప్తారు తప్పితే ఎవరు కూడా పల్లెల కోసం చేసింది ఏం లేదు. ఈసారి 5వ విడత మనం పల్లె ప్రగతి కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో 5వ విడత చేసుకునే దాంట్లో కూడా ప్రతి ఒక్కటి అంటే రోడ్ల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే డ్రైనేజ్ వరకు మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం చర్చించుకుంటా ఉన్నాం, మాట్లాడుకుంటా ఉన్నాం, అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. మరి జరుగుతున్నటువంటి అభివృద్ధి మీ కళ్ళ ముందు ఉన్నది. జరగాల్సినటువంటి పనులు కూడా డెఫినెట్గా కొన్ని ఉన్నాయి. ఇందాక అన్న గౌరవనీయులు మంత్రివర్యులు చెప్పినట్టు ఈ కరోనా మహమ్మారి వచ్చి మనం అనుకున్న కొన్ని పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. అయినప్పటికీ ఎక్కడా కూడా మనం కాంప్రమైజ్ కాకుండా పెన్షన్లు కానీ, రైతు బీమా కానీ, రైతు బంధు కానీ అత్యవసరమైనటువంటి ఏది ఆగకుండా ఇంత కరోనా వచ్చి 3 ఏళ్ళు మనం ఇబ్బంది పడ్డా కూడా ఒక్క పూట కూడా మిషన్ భగీరథ నీళ్ళు ఆగలేదు, ఒక్క పూట కూడా మనకు కరెంటు పోలేదు, ఎక్కడ కూడా ఒక్కనాడు పెన్షన్ ఆగలేదు, ఎక్కడ కూడా రైతు బంధు ఆగలేదు. అంటే అది కేవలం మన నాయకుడు పట్టుదలతోనే ఇది సాధ్యమైంది తప్పితే ఇంకొకరికి అయ్యే పని కాదు. ఇక రాకుండా బాధపడే వాళ్ళకు కూడా గౌరవనీయులు దయాకర్ రావు గారు చెప్పినట్టు తప్పకుండా ఈ నెలలో వచ్చే నెలలో ప్రారంభించుకుంటాం. 57 సంవత్సరాల నుంచి ఇచ్చే వాళ్లకు పెన్షన్లు రావాల్సినటువంటి వాళ్ళకని చెప్పిండు. ఆ పనులు కూడా చేసుకుంటాం.
దేశవ్యాప్తంగా ఎన్నికలు వస్తున్న వేళ తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఇటీవల ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పర్యటించారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా మార్చి జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. భారత రాష్ట్ర సమితి పేరు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఈ నెల 19న జరగనున్న టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో ప్రకటించే అవకాశం లేకపోలేదు. తెలంగాణలో చిన్నారులపై అగత్యాలు పెరిగిపోతుంటే ప్రభుత్వం పోలీస్ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నాయని హైదరాబాద్ ఎల్బీనగర్ పిఎస్ ఎదుట బైఠాయించారు. రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామా రంగారెడ్డి, బీజేపీ కార్పొరేటర్లు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణలో 7 రెట్లు మైనర్లపై లైంగిక దాడులు పెరిగాయని ఆరోపించారు. పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేయొద్దని అనడంతో పోలీసులతో సామా రంగారెడ్డి వాగ్వాదానికి దిగారు. ధర్నా చేసేందుకు యత్నించిన సామా రంగారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు. నుంచి ఇప్పటి వరకు క్రైమ్ రేట్ వచ్చి 7 రెట్లు పెరిగింది. నేషనల్ క్రైమ్ బ్యూరో ప్రకారంగా రోజుకు 6 మంది చిన్నారుల మీద అఘాత్యాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న జూబ్లీస్లో 2 మీద అఘాత్యం జరిగితే మా ఎమ్మెల్యే గారు రాధాసింగ్ గారు కానీ అదేవిధంగా రఘునందన్ గారు దీని మీద మాట్లాడేసి ఈరోజు ఎంఐఎం ఎమ్మెల్యే కానీ అదేవిధంగా ఎంఐఎం కార్పొరేటర్ తన యొక్క ఇంట్లో పాత్ర ఉన్నది, వాళ్ళు దీనిలో ఈ క్రైమ్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళను నిర్ధారించే వీడియోలు మీకు చూపెడతానని విడుదల చేయడం జరిగితే దాని మీద కేసులు పెడతారు. ఎవరైతే నిందితులు చేశారో వాళ్ళని ఉదయసేనంగా వదిలిపెట్టారు. దాని మూలంగానే ఈరోజు ఎక్కడ చూసినా కానీ ఎక్కడ చిన్నపిల్లల నుంచి 9 సంవత్సరాల పిల్లని పాపండి ఎస్సీ బాలిక 9 సంవత్సరాల బాలిక మీద అఘాయితం చేశారంటే ఈ విధంగా ఆమూతల మీద ఈరోజు సభ్య సమాజము తల వంచుకునే విధంగా ఎక్కడ పోతుందండి ఇది ఈ వ్యవస్థ? దీన్ని కఠినంగా శిక్షించినప్పుడే ఇలాంటి వ్యక్తులను ఫాస్టర్ కోర్టులో పెట్టేసి ఇలాంటి ఎవరైనా ఎంత పెద్దోళ్ళు ఉన్నా కానీ ఇలాంటి చర్యలు చేసిన వాళ్ళను తక్షణం శిక్షించినప్పుడే ఇలాంటి క్రైమ్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. కానీ అలా లేదు. ప్రభుత్వం కను సంఖ్యల మీద ప్రభుత్వం ఎవరి మీద కేసులు పెట్టమంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఎవరి మీద వదిలిపెట్టాలంటే వాళ్ళు వదిలిపెడతా ఉన్నారు. ఈరోజు మొన్న చూసినాము జిట్ట బాలకృష్ణను, ఆయన మీద ఎలాంటి కేసులు లేవు, ఆయన సంఘవిధో శక్తి కాదు, ఆయన మీద ఏదైనా క్రిమినల్ కేసులు లేవు. మరి అలాంటి వ్యక్తిని రాత్రి వెంబడించి 12ంటికి అరెస్ట్ చేసి ఆయన మీద నోటీస్ లేదు. కేవలము మొన్న తెలంగాణ ఉద్యమకారుల మీటింగ్ పెట్టినందుకు సందర్భంగా మరి సాక్షాత్తు మా రాష్ట్ర అధ్యక్షుని మీద కూడా కేసు పెట్టిరంటే ఈ విధంగా కేసులతోనే ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ఆ కేసులతోనే భయపెట్టాలి. నిర్మల్ జిల్లా బైంసాపట్నంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కిట్లను పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బైంసా నియోజకవర్గ సభ్యులకు జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు సుంకేట మహేష్ బాబు కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజల కోసం, జన సైనికుల కోసం దేశంలో ఏ పార్టీలో లేని విధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టి 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ పదవుల కోసం పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జన సైనికులు అర్జున్, శివ, శేఖర్, దయాకర్, నవీన్, భీమ్రాజ్, దాసు, ప్రమోద్, అంజిరెడ్డి, సలీం, సాహెబ్, లక్ష్మణ్, నరేష్, వేణు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై జనసేన, జై జనసేన, సాధిద్దాం ఆశయాలను, సాధిద్దాం జనసేన ఆశయాలను, సాధిద్దాం జనసేన ఆశయాలను. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు బైన్సా పట్టణంలో ఐబీ వద్ద జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల యొక్క కిట్ల పంపిణీ పట్టణంలో జన సైనికులకు అందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఏదైతే గౌరవనీయులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో 10, 11, 12 తేదీలలో క్రియాశీలక సభ్యుల యొక్క సభ్యత్వ నమోదు, సభ్యత్వ కిట్లని పంపిణీ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. మరి సందర్భంగా గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజల సంక్షేమం కోసం, పేదల అభ్యున్నతి కోసం, జన సైనికుల కోసం 2 తెలుగు రాష్ట్రాలలో ఏదైతే క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని చెప్పి ఒక మహోన్నతమైనటువంటి ఆశయంతో మరి ఏదైతే ప్రజలందరూ అనేక కార్యక్రమాలలో బిజీ ఉంటారు, అనేక పనులలో మీరు ఉంటారని చెప్పి ఎక్కడైనా వెళ్ళినప్పుడు అనుకోకుండా ప్రమాదాలు జరిగేటటువంటి సంఘటనలు ఉంటాయి కాబట్టి అది మానవతా దృక్పథంతో ఆలోచన చేసి దేశంలోనే ఎక్కడ లేనటువంటి ఏ రాజకీయ పార్టీలకు కూడా లేనటువంటి మహోన్నతమైనటువంటి ఏదైతే కార్యక్రమం క్రియాశీలక సభ్యత్వం, అది క్రియాశీలక సభ్యత్వం పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ సభ్యత్వం తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా 5 లక్షలకు సంబంధించినటువంటి బీమాని ఉచితంగా ఇవ్వడం అనేటువంటిది జనసేన పార్టీ తరఫున జరగడం అనేటువంటిది చాలా పెద్ద విషయం. ఇది దేశవ్యాప్తంగా ఏ పార్టీలో ఉన్నటువంటి ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకోలేదు. అలాంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వారి ఆశయ సాధన కోసం ఈ మధ్యకాలంలో చూస్తున్నటువంటి విషయాలలో 2 తెలుగు రాష్ట్రాలలో అయితే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి వారందరికీ కూడా 30 లక్షలైనటువంటి ఇవ్వడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా కౌలు రైతులకు ప్రభుత్వం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.